అపూర్వ వేసిన ప్లాన్లో శారద బలిగా మారిపోతుంది. అసలు ఏ జరిగింది ఈ ట్విస్టులో తెలుసుకుందాం. అపూర్వ ఊహించని ట్విస్టు శారదకిస్తుంది. కావాలని రెచ్చగొట్టి శారదని ఇంటికి పిలిపించుకొని అవమానించి బిందుకు కడుపు రానివ్వకుండా ఇక విషం కలిపేలా ఇదంతా పక్కగా ప్లాన్ చేసిందని మెడలు పట్టుకొని అపూర్వ శారదను బయటికి నెట్టేస్తుంది. ఇలా నెట్టేయడం కాదు బావా, ఇలాంటి దానికి గుణపాఠం చెప్పాలి. ఇలా వదిలేస్తే మరొకరు ఎలాగైనా ఇలాంటి పని చేస్తారు. అలాంటప్పుడు దీన్ని ఊరి మధ్యలో కట్టేసి ఊరి జనాలతో కొట్టిస్తే అప్పుడు దీనికి ఖచ్చితంగా బుద్ధొస్తుంది. అంతేకాదు బావా, ఊరి జనాల మధ్య దీని గుండె గీకాల బావా అని అంటుండగా, ఏంటి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగాని పట్టిందా అని విధంగా కేపీ అంటుండగా, కేపీ నువ్వు ఇందులో మాట్లాడే రైట్స్ లేవు. ఎందుకంటే నీ కూతురు జీవితం నీకు ఎలాగో పట్టింపు లేదు. కనీసం మేమైనా పట్టించుకొనివు. ఇలాంటి ఆడిది బరి తెగించి ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా నీ కన్న కూతురికి ఇక ఏకంగా కడుపు రాకుండా పక్కగా ప్లాన్ చేసింది. ఇంకా సిగ్గుగా అనిపిస్తలేదా అనే విధంగా అపూర్వ కేపీని తిడుతూ ఉంటుంది. ఈలోపు భూమి పరుగులు తీసుకుంటూ రానే వస్తూ ఉంటుంది. బావా, దీన్ని ఈ ఊరికే వదలొద్దు. ఊరి జనాల మధ్య అందరినీ పిలిపించి ఊళ్ళో దీన్ని ఇక చెట్టు కట్టేసి అందరితో కోడిగుడ్లు టమాటాలతో కొట్టిస్తే దానికి బుద్ధొస్తుంది బావా అన్న తర్వాత ఇంకా ఏంటి అపూర్వ, వెంటనే కానీ ఇలాంటిది మన ఇంట్లో పాపం చేయడానికి వచ్చిన దానికి ప్రతి ఒక్కరు గుణపాఠం కావాలని చెప్పేసి వెంటనే ఇక శారద చేతులు పట్టుకొని ఒక చైర్ తీసుకొచ్చి చైరుకు చేతులు కాళ్ళు కట్టేసి బావా ఊరి జనాలందరినీ పిలిపించని చెప్పేసి అన్న తర్వాత పక్కనికి వచ్చి వెంటనే అదే సమయానికి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఇక ఆ ఊరి జనాల మధ్య ఎవరికి తెలియకుండా కలిసి దాన్ని రాళ్లతో కొట్టాలని చెప్పేసి అదే సమయానికి రౌడీలను కూడా పిలిపిస్తుంది. ఇక వెంటనే కట్టేసిన తర్వాత, నేను ఎలాంటి పాపం చేయలేదు, నన్ను క్షమించు, నేను ఏదైనా చేస్తే నన్ను శిక్షించు, కానీ ఇలాంటి పాపాలు చేయను అనే విధంగా శారద ఎంత మొత్తుకున్నా కూడా వినిపించుకోకుండా తనకి తగిన శిక్ష పడాలి బావా. ఇది ఇంట్లో మళ్ళీ తిరిగి అడుగు పెట్టకుండా కావాలి. దీనికి కూతురు జీవితం మనం సర్వనాశనం చేశానని పగతోని మన బిందుకు పిల్లలు పుట్టకుండా విషాన్ని తెచ్చి పెట్టాలనుకున్నది బావా. ఇలాంటి దాన్న ఈ కేపీ నమ్మించి ఇక మీర గొంతు కొయ్యాలనుకుంటున్నాడు అని విధంగా అంటుండగా కేపీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఏదో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇక ఊరి జనాలందరినీ పిలిచి ఊరి వాళ్ళందరూ శారద గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చేస్తున్నారు, అలా చూస్తున్నారేంటి అమ్మలక్కల్లాగా, ఇలాంటి దానికి బుద్ధి చెప్పాలంటే అందరు కలిసి టమాటాలు కోడిగుడ్లు కొట్టి తన గుండును గీకించి ఊరంతా తిప్పియాలి అని అపూర్వ ఊరి జనాలందరినీ రెచ్చగొడుతుండగా, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఇలాంటి దానికి బుద్ధి గుణపాఠం చెప్పాలి అని ఊరి జనాలందరితో కలిసి రౌడీలకు పురమాయించి వాళ్ళతో రాళ్ళు విసిరి కొట్టేలా చేస్తుంది. ఇక పాపం శారద మాత్రం ఏడుస్తూ బాధపడుతూ ఊరి వాళ్ళందరూ కలిసి ఇక శారదను కొడుతూ ఉంటారు. అందులో మందలో గోవింద్ అన్నట్టు రౌడీలు కూడా రాళ్లతో కొడుతుండగా, ఇదే సందని చెప్పేసి శారదను చంపడానికి ఒక పెద్ద రావుతు తీసుకొని దాన్ని చంపే ప్రయత్నం చేస్తేనే ఇందులో చచ్చిపోతుందని పక్కగా ప్లాన్ చేస్తుంది కదా అపూర్వ. ఇక వెంటనే అదే సమయానికి భూమి వస్తుంది. ఇంతమందిలో తన అత్తయ్యని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అదే సమయానికి అపూర్వ పెద్ద రాయి పట్టుకునేసరికి ఇక అక్కడున్న ఫీజులు మొత్తం అంటే ఒక పెద్ద రాయితో ట్రాన్స్ఫర్ కొడుతుంది. ఆ ట్రాన్స్ఫర్ వల్ల కరెంటు మొత్తం పోతుంది. వెంటనే నక్షత్ర వెంటనే టార్చర్ పెట్టు అని చెప్పేసేసరికి నక్షత్ర టార్చ్ పెట్టేసరికి పోంది. అక్కడ కుర్చీ మీద శారద కట్టేసిన కుర్చీ మీద శారద కనిపించదు. ఈలోపు అక్కడ కరెంటు పోగొట్టేసరికి వెంటనే భూమి వచ్చి శారదను విడిపించుకొని పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది ఏమైనట్టు బావా, ఇది పారిపోయినట్టుంది బావా అని చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. భూమి చేపట్టుకొని తీసుకెళ్తుండగా ఈలోపు గగన్ ఇంటికి వెళ్ళేసరికి ఇక శారద కనిపించదు. అమ్మ ఎక్కడికి వెళ్ళని చెప్పేసి కారు తీసుకొని బయలుదేరుతున్న సమయంలో ఇద్దరు కలిసి ఎదురు పడతాడు. ఈలోపు గగన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి శారద అక్కడ జరిగిన విషయం తెలుసుకున్న ఉగ్ర నరసింహతారంలో ఇక గగన్ ఇంటికి పిలిచి మా అమ్మను అవమానిస్తారా, ఇంతకింత మీకు గుణపాఠం చెప్పకపోతే శారద కొడుకునే కాదు
ఇక మా అమ్మను ఎన్నిసార్లు అవమానించినా ఇక ఊరుకుంటానంటానా? ఇక మీ భరతం పట్టడానికి ఇక ఉగ్ర రూపంలో వస్తుంది ఈ గగన్ గాడు అని చెప్పేసి బస్తీ మీద సవాలన్నట్టు వెళ్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.